హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రిప్టో కేవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు క్రిప్టో కేవ్ వీక్లీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 7. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోతాం. న్యూస్లోకి వెళ్లే ముందు లాస్ట్ వీక్గా టాప్ 10 క్రిప్టో కరెన్సీస్ ఎలా పర్ఫామ్ చేశారనేది ఒకసారి చూద్దాం. మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే కనుక లాస్ట్ 2 డేస్గా మార్కెట్ రికవరీ మోడ్లోకి వచ్చింది. బిట్ కాయిన్ కింద పడుతూ వచ్చిన ఫైనలీ $40,000 మార్క్ని దాటి కరెంట్లీ $41,000 దగ్గర స్టేబుల్గా ఉంది. ఇది కనుక $43,000 మార్క్ని దాటితే కంప్లీట్లీ బులిష్ ఉండొచ్చు, మార్కెట్ పైకి వెళ్తుందని. బట్ ఏమవుతుందనేది చూడాలి. ఈ అప్కి రీజన్ ఏంటంటే రష్యా క్రిప్టో బ్యాన్ లేదు అని చెప్పడంతో మార్కెట్స్ అనేవి రికవర్ అయ్యాయి. అండ్ మిడ్ వీక్లో వార్మ్ హోల్ హ్యాక్ అని ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. దానివల్ల కాస్త డిప్ అయినప్పటికీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది వీక్ అంటే ఫ్రైడే సాటర్డేకు మార్కెట్ రికవర్ అయ్యి మళ్ళీ పైకి లేస్తుంది. సో చూద్దాం ఈ వీక్ మరి మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. మూవింగ్ ఆన్ టు న్యూస్, FTX క్రిప్టో ఎక్స్చేంజ్ గుర్తుంది కదా, లాస్ట్ వీక్ అలా మాట్లాడుకున్నామో లేమో, ఈ వీక్ కూడా వాళ్ళు తమ ఫామ్ని కొనసాగించారు. వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర $400 million గ్యాదర్ చేసి వీళ్ళు తమ కంపెనీ వాల్యూని పెంచుకున్నారు. అండ్ కరెంట్లీ ఇట్స్ వాల్యూడ్ అట్ $32 billion. సో ఇప్పుడు ఈ FTX ఒక వాల్యూ వరల్డ్ ఫేమస్ నాస్డాక్ ఎక్స్చేంజ్ కంటే ఎక్కువ ఉంది. వీళ్ళు క్రిప్టో ఎక్స్చేంజ్లో టాప్ డాగ్స్ అయిన కాయిన్ బేస్ అండ్ బైనాన్స్కి గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి వస్తున్నారు. సో FTX గురించి చూస్తూ ఉండండి. షాపిఫై CEO టోబియాస్ లూట్కే కాయిన్ బేస్ క్రిప్టో ఎక్స్చేంజ్లో వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్స్గా జాయిన్ అయ్యారు. సో షాపిఫై అంటే ఒక వరల్డ్ ఫేమస్ కామర్స్ వెబ్సైట్, అంటే మన అమెజాన్ లాగా షాపిఫై అనేది కూడా ఆన్లైన్ తమ ప్రోడక్ట్స్ని అమ్ముకుంటుంది. చూడాలి మరి ఈయన టోబియాస్ జాయిన్ అవ్వడం వల్ల సపోజ్ షాపిఫై యాప్లో ఆర్ ఇలాంటి ఈ కామర్స్ యాప్స్లో కూడా క్రిప్టోని యాక్సెప్ట్ చేస్తారేమో ఆర్ మై వాలెట్లా క్రిప్టో వాలెట్స్ని పెడతారేమో అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అండ్ కాయిన్ బేస్ ఎంత అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవుతుందంటే ఎవ్రీ వీక్ కాయిన్ బేస్ గురించి ఒక న్యూస్ వస్తుంది. సో కాయిన్ బేస్ త్వరలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్లా మారచ్చు. నెక్స్ట్ న్యూస్ కింద ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నైబ్ బుకేలే రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే బిట్ కాయిన్ అనేది ఫ్యూచర్లో ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుందంట. అంటే వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్ని బిట్ కాయిన్ కరెన్సీగా యాక్సెప్ట్ చేస్తే బిట్ కాయిన్ అంచెలంచెలుగా అంటే ఎంత అంటే అంత నార్మల్ కరెన్సీని రీప్లేస్ చేసే రేంజ్కి గ్రో అవుతుంది అన్నారు. ఇదంతా ఎందుకంటే ఎల్ సాల్వడార్లో బిట్ కాయిన్ని లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేశారు. కానీ దీనికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF రీసెంట్గా ఎల్ సాల్వడార్కి వార్నింగ్ ఇచ్చింది, మీరు బిట్ కాయిన్ని లీగల్ టెండర్గా వాడడం ఆపేయండి అని. కానీ దీనికి మన ప్రెసిడెంట్ సార్ బాగా గుస్సా అయ్యి, లేదు, నో ఆర్గనైజేషన్ మా కంట్రీలో ఎలాంటి కరెన్సీ వాడాలి, మా ఎకానమీ ఎలా ఉండాలి అని ఎవరో చెప్పకూడదు అన్నారు. మాకు తెలిసి వరల్డ్లో ఈయన ఒక్కరే వన్ ఆఫ్ ద ఓన్లీ ఫ్యూ పొలిటీషియన్స్ కంప్లీట్గా బిట్ కాయిన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు కనుక ఇలాగే ఉంటే IMF కనుక అలానే అగేన్స్ట్గా ఉంటే మేబీ ఎల్ సాల్వడార్ వర్సెస్ IMF అవ్వచ్చేమో. ఇది ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ న్యూస్, జస్ట్ మినిట్. ఈ వీక్లీ కంటెంట్ మీకు చాలా నచ్చింది కదా. సో ఇలానే ఇంకా మోర్ అండ్ మోర్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే కింద లింక్లో మా ట్విట్టర్ పేజ్ ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే క్రిప్టో చాలా వాస్ట్ సబ్జెక్ట్, అన్ని పాయింట్స్ని ఒక వీడియోలో పెట్టడం ఇంపాసిబుల్ కాబట్టి మా ట్వీట్స్ ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు క్రిప్టో యూనివర్స్ గురించి, బ్లాక్ చైన్ గురించి రీసెంట్ ట్వీట్స్తో మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. మూవింగ్ ఆన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఆఫ్ ద వీక్. ఇన్ని రోజులుగా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఇండియన్ బడ్జెట్ వచ్చింది. అండ్ ఈ బడ్జెట్లో మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఫైనలీ ఒక పెద్ద డీప్ బ్రీత్ తీసుకోండి. ఇండియా ఇస్ నాట్ బ్యానింగ్ క్రిప్టో కరెన్సీ. ఎన్నో రోజుల నుంచి ఉన్న సస్పెన్స్ ఇంకా దిగిపోయింది. ఇండియా క్రిప్టోని బ్యాన్ చేయట్లేదు, సో జస్ట్ రెగ్యులేట్ చేస్తుంది. దీనికి సంబంధించి మన ఫైనాన్షియల్ మినిస్టర్ గారు 3 కీ పాయింట్స్ చెప్పారు. సో బిట్ కాయిన్ అండ్ బ్లాక్ చైన్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఇది మీకోసమే. ఆ 3 పాయింట్స్ ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన ఇండియన్ RBI వాళ్ళు ఇండియన్ ఓన్గా బ్లాక్ చైన్తో టైఅప్ అయ్యి ఒక డిజిటల్ కరెన్సీ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా తీసుకొస్తున్నారు. సో ఈ కరెన్సీ వల్ల వాళ్ళు ఏంటంటే డబుల్ స్పెండింగ్ని, బ్లాక్ మనీని ఎలిమినేట్ చేయొచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ డిజిటల్ కరెన్సీ RBI చేస్తుంది కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్లో రిజిస్టర్ అవుతుంది కాబట్టి ప్రతి కాయిన్ ఎక్కడుందనేది వాళ్ళు ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఇస్ RBI మేకింగ్ అ డిజిటల్ రూపీ విచ్ ఇస్ బ్యాక్డ్ బై బ్లాక్ చైన్ టు ఎలిమినేట్ బ్లాక్ మనీ. ఈ సెకండ్ పాయింట్ కాస్త హార్డ్ గట్టి చేసుకొని వినండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ క్రిప్టోలో మీకు వచ్చే ప్రాఫిట్స్ పైన ట్యాక్స్ వేసింది. ట్యాక్స్ 30% ఆఫ్ ద ప్రాఫిట్స్ని గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో కట్ చేస్తుంది. సపోజ్ మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఒక కాయిన్లో, దాని నుంచి మీకు 100 ప్రాఫిట్ వస్తే అంటే మీకు 200 రిటర్న్ వచ్చే బదులు దాంట్లో 30% ఆఫ్ ద ప్రాఫిట్ గవర్నమెంట్ ట్యాక్స్గా కట్ చేస్తుంది. అంటే మీకు వచ్చే ప్రాఫిట్ 100లో 30 తీసేసి ఓన్లీ 70 రూపీస్ని మాత్రమే ప్రాఫిట్గా ఇస్తారు. Of course, it's just an imaginary number. So greater your profits, 30% of the tax will go to government. Third point lo, transfer of digital virtual assets మీద 1% TDS అని డిసైడ్ చేసింది గవర్నమెంట్. TDS అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్.
సపోజ్ మీరు వరల్డ్ క్రిప్టో ఎక్స్చేంజ్ యాప్లో 100 రూపీస్ పెట్టి ఒక కాయిన్ కొన్నారనుకోండి, అక్కడ నుంచి మీరు వేరే క్రిప్టో ఎక్స్చేంజ్కి దాన్ని చేంజ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ 1% ఆఫ్ యువర్ కాయిన్ని ట్యాక్స్గా కట్ చేస్తుంది. ఆల్రెడీ క్రిప్టో ఎక్స్చేంజెస్ వచ్చేసి సర్వీస్ ఛార్జెస్ అని తీస్తుంటే అది కాకుండా ఎక్స్ట్రాగా గవర్నమెంట్ కూడా తీయడం వల్ల ఇది ఒక తలనొప్పిగా మారింది. సో ఇంకా నాకు తెలిసి ఫ్యూచర్లో వచ్చేసి ఎవరు ట్రాన్స్ఫర్ బిట్వీన్ వాలెట్స్ చేసుకోరు, ఎక్కడైతే కొనుక్కున్నారో అక్కడే వాళ్ళ క్రిప్టోని పెట్టుకొని ఉంటారు. సో 3 రూల్స్ని ఒకసారి సమ్మరైజ్ చేస్తే, ఫస్ట్ వచ్చేసి ఇండియా ఓన్గా తమ బ్లాక్ చైన్తో ఒక కాయిన్ చేస్తా అని డిసైడ్ అయింది. సెకండ్ వన్, ప్రాఫిట్స్లో 30% ట్యాక్స్ని చేస్తుంది గవర్నమెంట్. థర్డ్ వన్, టీడీఎస్ని 1%గా డిటర్మైన్ చేస్తారు. సో నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. రీసెంట్గా జాక్ డార్సే అండ్ మైకిల్ సేలర్ ఒక బిట్ కాయిన్ గురించి జరిగిన కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. సో అక్కడ జాక్ డార్సే ఏమన్నారంటే, తన కంపెనీ అయిన బ్లాక్ హార్డ్వేర్ క్రిప్టో వాలెట్స్ని డెవలప్ చేస్తుంది అన్నారు. హార్డ్వేర్ క్రిప్టో వాలెట్స్ అంటే ఏంటంటే అది జస్ట్ ఒక ఫిజికల్ పర్స్ లాగా, మనం పర్స్లో ఎలా అయితే మనీ పెట్టుకుంటామో అలాగే ఒక హార్డ్వేర్గా క్రిప్టోని స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక వాలెట్ చేస్తున్నారు. అండ్ ఈ వాలెట్ని ఎవరో హ్యాక్ చేసి మీ మనీ తీయలేరు. సో ఒక సేఫ్ సోర్స్ని జాక్ డార్సే డెవలప్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ జాక్ డార్సే గారు ఇంకో కమెంట్ కూడా చేశారు, ఏంటంటే ఫేస్బుక్ బిట్ కాయిన్ని ఇంకా యాక్సెసబుల్గా చేసి ఉండాల్సింది అంటున్నారు. జాక్ గారి ఒపీనియన్లో మొత్తం ప్రపంచంలో ఉండే యూత్ కానీ మేజర్లీ ఎవరైనా సోషల్ మీడియాలోనే ఉంటారు. సో సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి బిట్ కాయిన్ గురించి అవేర్నెస్ వచ్చేట్లేదన్నా చేసి ఉండాల్సింది అని. సో మేబీ ఫ్యూచర్లో ఆల్రెడీ ట్విట్టర్లో ఈ బిట్ కాయిన్ అడ్రస్ అన్ని ఒక పర్సన్ ప్రొఫైల్లో పెట్టుకోవచ్చు. సో అలానే మేబీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్గా ఉండాల్సింది అని అన్నారు. అండ్ ఇంకోటి తిట్టారు కూడా ఫేస్బుక్ని, ఏంటంటే ఫేస్బుక్ రీసెంట్గా డిఎం అని ఒక క్రిప్టో కాయిన్ తీసుకురావాలనుకుంది, బట్ అది ఫెయిల్ అయింది. సో కాస్త ఓపెన్గా ఉంటే అందరికీ యాక్సెసబుల్ ఉంటే బాగుండేది అని, ఫ్యూచర్లో ఎవరైనా బిట్ కాయిన్ క్రిప్టో రిలేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటే ఫేస్బుక్ని చూసి అలా రాంగ్గా చేయకుండా ఓన్గా బాగా డెవలప్ చేయండి అని జాక్ డార్సే కాస్త అలా అడిపారు మన ఫేస్బుక్. రీసెంట్గా గూగుల్ వాళ్ళు తమ క్వార్టర్లీ రిజల్ట్స్ చెప్పారు. అండ్ గూగుల్ కంపెనీ కాన్ఫరెన్స్ కాల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీఆర్ లుకింగ్ అండ్ ప్లానింగ్ ఇన్ టు బ్లాక్ చైన్ అని. మనం లాస్ట్ వీకే డిస్కస్ చేసుకున్నాం, గూగుల్ వాళ్ళు బ్లాక్ చైన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి ఒక సపరేట్గా ఎగ్జిక్యూటివ్ని కూడా అపాయింట్ చేసుకున్నారు. సో మేబీ గూగుల్ కూడా ఓన్గా క్రిప్టో ఇండస్ట్రీలోకి వస్తుందేమో. అండ్ వస్తే చాలా ఇన్నోవేటివ్గా ఉన్న గూగుల్ ఇంకెలాంటి చేంజెస్ తీసుకొస్తుందో ఈ క్రిప్టో ఇండస్ట్రీలో చూస్తుండాలి. వెన్స్డే రోజు 2022లో బిగ్గెస్ట్ స్కామ్ జరిగింది క్రిప్టో ఇండస్ట్రీలో. సో వార్మ్ హోల్ టోకెన్ బ్రిడ్జ్ అనేది సెక్యూరిటీ బ్రీచ్ అయింది. ఇలా బ్రీచ్ అయినప్పుడు హ్యాకర్స్ 1.2 lakh ర్యాపిడ్ ఇథీరియం టోకెన్స్ని దొంగిలించారు. దీని వాల్యూ అక్షరాల $321 million. సో ఇంత మనీని తేరగా దోచేసుకున్నారు. అండ్ బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ 22 అయింది. మీకు డౌట్ రావచ్చు, ఇంతకీ వార్మ్ హోల్ అంటే ఏంటి అని. సో వార్మ్ హోల్ అనేది ఒక టోకెన్ బ్రిడ్జ్. ఇది క్రిప్టో టోకెన్స్ని డిఫరెంట్ కరెన్సీస్, డిఫరెంట్ చైన్స్ మధ్య ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. అలా సొలానా సైడ్ నుంచి ఇథీరియంకి ట్రాన్స్ఫర్ చేసే సైడ్ దగ్గర హ్యాక్ అయింది. సో సొలానా దగ్గర హ్యాక్ అయింది అంటే సొలానా వీక్ ఉంది అనే రూమర్ రావడంతో సొలానా కాయిన్ వాల్యూ కంప్లీట్లీ క్రాష్ అయింది. $100 కంటే పైన ట్రేడ్ అయింది. ఒక్కసారి న్యూస్ రావడంతో లెస్ దెన్ $100కి పడిపోయింది. కానీ హ్యాక్ మొత్తం క్లోజ్ చేశారు, బ్రీచ్ ఆగిపోయింది అని తెలిసాక మార్కెట్ కూడా రికవరీ మోడ్లోకి వచ్చాక ఈ స్కాండల్ నుంచి బయటపడింది. మళ్ళీ $100 పైకి ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. క్రిప్టో మార్కెట్స్ని లాస్ట్ 1 వీక్, లాస్ట్ 2-3 వీక్స్ నుంచి లెఫ్ట్ రైట్ ఆడుకున్న రష్యా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ప్రపంచంలో ఉన్న గ్లోబల్ క్రిప్టో హోల్డర్స్లో 12% వాళ్ళకి చెందిన వాళ్ళని. అంటే వరల్డ్లో ఉన్న క్రిప్టో టోకెన్స్ మొత్తంలో 12% ఆఫ్ ద క్రిప్టో టోకెన్స్ ఆర్ ఓన్డ్ బై రష్యన్స్. అండ్ దాని వాల్యూ ఎంతో తెలుసా? అక్షరాల $200 billion. సో ఇంత వర్త్ ఉన్న మార్కెట్ని ఎందుకు వదులుకోవడం అని రష్యాలో బిట్ కాయిన్ని అండ్ క్రిప్టోని లీగల్ బిజినెస్ చేస్తుంది. ఒక మంచి ఆప్షన్గా ఎవరైనా లీగల్గా బిజినెస్ చేసుకోవచ్చు అని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది రష్యన్ గవర్నమెంట్ ఫైనలీ. నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. న్యూయార్క్ సిటీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్కి ఒక మంచి హబ్గా తయారైంది. సో క్రిప్టో ప్రాజెక్ట్స్కి సంబంధించిన వెంచర్ క్యాపిటల్స్ ఇచ్చే సిటీ హైయెస్ట్గా యూఎస్లో 46% ఆఫ్ ద ఫండ్స్ ఇంటూ ద క్రిప్టో ప్రాజెక్ట్స్ ఫ్రమ్ వెంచర్ క్యాపిటలిస్ట్ న్యూయార్క్ నుంచే వస్తుంది అని ఒక సర్వేలో తెలిసింది. ఎవరైనా తెలుగు వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు న్యూయార్క్లో ఉంటే క్రిప్టో ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే న్యూయార్క్లో ఉన్న వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా మంచి ఐడియాస్ ఉంటే వెంచర్ క్యాపిటలిస్ట్ క్రిప్టో ప్రాజెక్ట్స్ మీద ఎప్పుడూ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో న్యూయార్కర్స్ జోహార్లు. నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. స్టాక్ ట్వీట్స్ అనే ఫేమస్ సోషల్ మీడియా సైట్ అండ్ యాప్ FTX కాయిన్ ఎక్స్చేంజ్తో పార్ట్నర్ అయ్యి రీసెంట్గా ఒక క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. ఇది క్రిప్టో ఫీల్డ్లో ఒక మంచి డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టాక్ ట్వీట్స్ అనేది రెడిట్ తర్వాత ఎక్కువ మంది పీపుల్ని కమ్యూనిటీగా గ్యాదర్ చేసి డిస్కషన్స్ జరిగే పేజ్ అనమాట.
సో ఈ స్టాక్ ట్వీట్స్లో ఎక్కువ క్రిప్టో కరెన్సీస్ గురించి, బ్లాక్ చైన్స్ గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. జనాలందరూ వచ్చి డిస్కస్ చేసుకుంటూ అలానే ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కూడా ఓపెన్ అయింది అంటే ఇంకా మంచి బూస్ట్ వస్తుంది క్రిప్టో ఇండస్ట్రీకి. నెక్స్ట్ న్యూస్కి వెళ్తున్నాం. యూఎస్లో క్రిప్టో రెగ్యులేషన్ బిల్లో రీసెంట్గా ఒక పాయింట్ వచ్చింది. ఏంటంటే ఒకవేళ మీ ప్రాఫిట్ గెయిన్స్ $200 కంటే లోపల ఉంటే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు అని. మరి మన ఇండియన్ చూస్తారు కదా, మనకి ₹100 ప్రాఫిట్ వచ్చినా దానిలో 30% వేసేయాలి. ఏమవుతుందో ఏంటో ఫ్యూచర్లో క్రిప్టో ఇండస్ట్రీ. ఫైనలీ ఆఫ్టర్ 2 weeks మన బిట్కాయిన్ రికవర్ అయింది. ఇన్ని రోజులు $40,000 కంటే కింద ఉన్నది ఇప్పుడు రికవరీ మోడ్లోకి వచ్చి $40,000 థ్రెషోల్డ్ని దాటేసింది. మేము ఆల్రెడీ ఎప్పుడు బులిష్గానే ఉంటాం బిట్కాయిన్ గురించి, దాని వాల్యూ పెరుగుతుంది అని. ఎందుకంటే వరల్డ్లో ఎక్కడ చూసుకున్నా ఏదో ఒక కంట్రీ బిట్కాయిన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇస్తుంది, అడాప్ట్ చేసుకుంటామని కానీ ఏదో ఒక డిస్కషన్లో ఉంటుంది. సో ఇప్పుడు రికవర్ అవడం వల్ల 2 weeks తర్వాత ఈ స్పాట్కి రావడం వల్ల ఫ్యూచర్లో ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కేవలం మీ నాలెడ్జ్ కోసమే. ఈ కాయిన్లో ఇన్వెస్ట్ చేయండి, ఈ కాయిన్ని కొనండి అని మేము ఏ కాయిన్ని ఎండోర్స్ చేయట్లేదు. మీరే ఓన్గా మీ రీసెర్చ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి అండ్ హ్యాపీగా ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని క్రిప్టో బేస్డ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. అంతవరకు దిస్ ఇస్ యువర్ హోస్ట్ సైనింగ్ ఆఫ్. మీట్ యూ లేటర్.